హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడేస్ లంచ్ ఫిష్ కర్రీ చేస్తున్నాను. ఇవేం ఫిషో తెలుసా? టూనా. ఇవి చాలా పెద్ద పెద్దవి కూడా ఉంటాయంట. టూనా చేపల్లో పోషకాలు బేష్. ఇంకా టూనా చేపల కూర ద బెస్ట్ అంటారు అని తీసుకొచ్చారు. ఫస్ట్ టైం చేస్తున్నా. టూనా ఫిష్ అనేది ఉప్పునీటి చేపండి. ఏ చేపల్లో అయినా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కదా. ఈ టూనా ఫిష్లో ముఖ్యంగా పుష్కలంగా ఉంటాయి. అంతేకాదండి, విటమిన్ B12 కూడా చాలా ఎక్కువ ఉంటుంది. లంచ్ లోకి ఈ కర్రీతో పాటు పప్పుచారు కూడా చేశాను. చాలా బాగుంటుంది. మీకు టూనా ఫిష్ అందుబాటులో ఉంటే తప్పకుండా వండుకోండి. ఇగురు కూర లేదా పులుసు పెట్టుకోండి, లేదా ఫ్రై చేసుకోవచ్చు. నేను ఇక్కడ కర్రీ చేస్తున్నాను. సాధారణంగా ఆనియన్స్ పెద్దవే వాడతాం కదా. ఫిష్ కర్రీలో కొంచెం ఎక్కువైనా సరే కూర స్వీట్నెస్ వచ్చేస్తుంది. సో అందుకని నేను ఏం చేస్తున్నానంటే ముందుగా ఆనియన్స్ని ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుని దీన్ని మిక్సీ చేస్తాను. ముందుగా ఫిష్ కర్రీ మసాలా రెడీ చేస్తున్నాను. 1 ఇంచ్ దాల్చిన చెక్క, 2 యాలకులు, 3 లవంగాలు, 2 టీ స్పూన్ల గసగసాలు, 4 టీ స్పూన్ల ధనియాలు, 2 టీ స్పూన్ల జీలకర్ర, 3 వెల్లుల్లి రేకులు కూడా వేసి మిక్సీ చేస్తున్నాను. నెక్స్ట్ వేయించిన ఆనియన్స్ని మిక్సీ చేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఈ ఆనియన్ పేస్ట్ అంతా కూడా అందులో వేసి మళ్ళీ బాగా వేయించాలి. 1 చిటికెడు పసుపు, మీ రుచికి తగినంత ఉప్పు, 2-3 టేబుల్ స్పూన్ల కారం వేసి మసాలా పౌడర్స్ అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకుని ఇప్పుడు అందులో చేప ముక్కలను వేసి ఒక్కసారి ఫ్రై చేసుకోండి. కొద్దిగా వాటర్ వేసుకుని మూత పెట్టి ఉడికించుకోవాలి. చేప ముక్కలు ఉడికేలోపు నేను పప్పుచారు రెడీ చేస్తున్నాను. పప్పుచారులోకి కావాల్సినవన్నీ ముందే రెడీ పెట్టి ఉంచుకున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ములక్కాళ్ళు, రాడిష్ ముక్కలు, ఆనపకాయ ముక్కలు, క్యారెట్, కొత్తిమీర, పసుపు, ఉప్పు, కారం వేసి చింతపండు రసం కూడా వేసి అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకొని ప్రెషర్ ప్యాన్లో ఉడికించుకుంటున్నాను. 1 విజిల్ వస్తే సరిపోతుంది. ఫిష్ కర్రీలో ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న మసాలా పేస్ట్ని అంతటినీ వేసేయాలి. ఈ మసాలా పేస్ట్ని అప్పటికప్పుడు చేసుకుంటేనే ఫ్రెష్ ఫ్లేవర్స్ అనేవి వస్తాయి. సో నేను ఎప్పుడూ ఫ్రెష్గానే చేస్తాను. కర్రీ రెడీ అయిపోయిందండి. పప్పుచారులోకి కూరగాయ ముక్కలు కూడా ఉడికిపోయినాయి. మేము పప్పుచారులో బెల్లం వేసుకుంటామండి. ఇది ఆప్షనల్, మీ ఇష్టం. మీకు నచ్చితే వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ సాంబార్ మసాలా పౌడర్ కూడా వేసి మరిగించాను. ఈ పప్పు రైస్తో పాటు ఉడికిచ్చేసాను. పప్పు బాగా మెదుపుకుని పప్పుచారులో కలిపేస్తున్నాను. నెక్స్ట్ తాలింపు వేసుకుని పప్పుచారులో కలిపేయడమే. అంతేనండి, ఇవాళ లంచ్ ప్రిపేర్ అయిపోయింది. మా హోమ్ కుకింగ్ వీడియోస్ అన్నిటినీ చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి. హెల్దీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.